విద్యాశాఖ మంత్రిని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ సెకండ్ గేట్ వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యాశాఖ మంత్రి లేకుండానే విజయోత్సవాలు చేసుకోవడం శోచనీయమన్నారు. విద్యాశాఖ మంత్రి లేని కేబినెట్ దేశ చరిత్రలోనే లేదని అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని, ఎన్నికల ముందు విద్యార్థులకు హామీ ఇచ్చి విద్యార్థుల ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం పట్ల విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా విద్యార్థుల పూర్తిగా అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ సెకండ్ గేట్ దగ్గర ప్రభుత్వ దిష్టిబొమ్మ ఏబీఎస్ఎఫ్ వద్ద దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే సంవత్సరం దాటిపోయినా కానీ, ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం గడిచినా కానీ ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కేటాయించకపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నా. అయ్యే సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు మీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందుకు తెలంగాణ రాష్ట్రంలో మీరు విద్యార్థుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటాం, యువకుల పక్షాన ఉంటాం అని చెప్పి మీరు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇస్తే విద్యార్థి లోకమంతా మిమ్మల్ని నమ్మి మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా కావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియస్తున్నా. మీరు ముఖ్యమంత్రి అయినాక ఎందుకు మరి విద్యార్థుల పక్షాన ఉండట్లేదు, ఎందుకు నిరుద్యోగుల పక్షాన ఉండట్లేదు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. మీకు ఓటేసిన విద్యార్థులకు పూర్తిగా మోసం చేయడం చాలా బాధాకరం, సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా కానీ విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యార్థులకు న్యాయం జరిగిన చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ఇప్పటి వరకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 2 సార్లు తెలంగాణలో అధికారం వచ్చినప్పుడు కూడా విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యార్థులకు న్యాయం జరిగిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. మరి మిమ్మల్ని నమ్మి ఓటేస్తే మాకు మీరు ఎందుకు మోసం చేసిండ్రు, మా విద్యార్థుల సమస్యలు ఎవరు చెప్పుకోవాలి, ఏ మంత్రి చెప్పుకోవాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎమ్మెల్యే చెప్పుకుంటే ఎమ్మెల్యే స్పందించట్లేదు. మరి శాఖకు మా విద్యాశాఖ మంత్రి ఉంటే నేరుగా పోయి మా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మా మంత్రి మేము చెప్పుకోవడం జరుగుతుంది కదా. మరి మీరు ఎందుకు నిర్లక్ష్యం చేసి ఆ విద్యాశాఖ మంత్రికి కేటాయించలేదని చెప్పి మీరు ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ముమ్మడికి ఇది దారుణమైన సంఘటన. దీన్ని యావత్తు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న విద్యార్థి లోకమంతా తీవ్రంగా ఖండించాల్సిన బాధ్యత విద్యార్థుల పైన ఉందని చెప్పి మరోసారి తెలియస్తున్నా. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల పక్షం ఉండి విద్యాశాఖ మంత్రి కేటాయించకుండా మాత్రం ఉద్యమాలు ఇంకా తీవ్రంగా చేస్తామని చెప్పి తెలియస్తున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ విద్యాసంస్థలు చదువుకోవడం జరుగుతుంది. మరి అక్కడ సమస్యలు చెప్పుకోవాలంటే విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల తీవ్ర ఆందోళనకు విద్యార్థులు గురవుతున్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ, నా పేరు నరేష్ మంద, నేను ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడి, కాకతీయ యూనివర్సిటీ.